రాజాసాబ్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన వింటేజ్ లుక్‌తో తనకు బాగా సూట్ అయ్యేటటువంటి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాలనైతే మారుతి డైరెక్షన్‌లో ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది. ఎన్నో యాక్షన్ మూవీస్ తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ తనకు ఇష్టమైనటువంటి కామెడీ జోనర్‌లో మళ్ళీ అడుగుపెట్టడం జరిగింది. దానికి తోడు ముగ్గురు హీరోయిన్‌లు కూడా ఈ మూవీలో ఉన్నారు. మరి సినిమా హర్రరా? హర్రర్ కామెడీయా అంటే హర్రర్ కామెడీ అని చెప్పొచ్చు. కాస్త స్టోరీ అనేది స్లోగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ సినిమాపై అయితే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలతో వెళ్లారో, ఆ అంచనాలనైతే మిస్ కాలేదనైతే చెప్పొచ్చు. ఇందులో మన డార్లింగ్ ప్రభాస్ లుక్స్ గాని, ఫైట్ సీన్స్ గాని, మాస్ ఎలివేషన్స్ గాని, హర్రర్‌లో ప్రభాస్ పండించేటటువంటి కామెడీ గాని, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 'నానమ్మ మనవడి' సెంటిమెంట్ సీన్‌లు గాని, సంజయ్ దత్‌కి, ప్రభాస్‌కి జరిగేటటువంటి సీన్స్ కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా అక్కడక్కడైతే దర్శకుడిగా మారుతి అయితే కొన్ని తప్పటడుగులు వేశాడని మనకు తెలిసిపోతుంది. కానీ ఎంతో కష్టంతో ప్రభాస్ అయితే ఆ తప్పటడుగులను గూడా అధిగమించి వన్ మ్యాన్ షోగా ఈ 'రాజాసాబ్' మూవీనైతే తన భుజాల మీద వేసుకొని ముందుకెళ్ళడం అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఫైట్ సీన్స్ గాని, అన్నీ చాలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని బావున్నాయి. పాటలైతే కొంచెం అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తాయి మనల్ని. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీగా 'రాజాసాబ్' అయితే యావరేజ్ టాక్‌తో ముందుకొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అయితే మిశ్రమ స్పందనతో ఉన్నారు ఆడియన్సు. కొంతమంది రివ్యూస్ వాళ్ళందరూ సినిమా ఫ్లాప్ అని, బాగోలేదని ఇస్తున్నారు కానీ, మరీ అంతగా దరిద్రంగా అయితే లేదండి. ఎందుకంటే ఇక్కడికి సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళంతా ఒక ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సినిమా రీచ్ కాలేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అంటున్నారు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. కాస్త హీరోయిన్‌ల ఎక్స్‌పోజింగ్ అయితే ఫ్యామిలీ మ్యాన్స్‌ని అక్కడక్కడ ఇబ్బంది పెట్టొచ్చు. కానీ కామెడీ టైమింగ్ గాని, ఫ్యామిలీతో చాలా కాలం తర్వాత సంక్రాంతికి వచ్చిన వాళ్ళంతా కూడా సినిమా అయితే చూడొచ్చు. హర్రర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ వన్ మ్యాన్ షోగా ఈ మూవీనైతే నడపడం జరిగింది. మనమొచ్చి యావరేజ్ అని చెప్తున్నాం. 'రాజాసాబ్' మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన వింటేజ్ లుక్‌తో తనకు బాగా సూట్ అయ్యేటటువంటి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాలనైతే మారుతి డైరెక్షన్‌లో ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది. ఎన్నో యాక్షన్ మూవీస్ తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ తనకు ఇష్టమైనటువంటి కామెడీ జోనర్‌లో మళ్ళీ అడుగుపెట్టడం జరిగింది. దానికి తోడు ముగ్గురు హీరోయిన్‌లు కూడా ఈ మూవీలో ఉన్నారు. మరి సినిమా హర్రరా? హర్రర్ కామెడీయా అంటే హర్రర్ కామెడీ అని చెప్పొచ్చు. కాస్త స్టోరీ అనేది స్లోగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ సినిమాపై అయితే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలతో వెళ్లారో, ఆ అంచనాలనైతే మిస్ కాలేదనైతే చెప్పొచ్చు. ఇందులో మన డార్లింగ్ ప్రభాస్ లుక్స్ గాని, ఫైట్ సీన్స్ గాని, మాస్ ఎలివేషన్స్ గాని, హర్రర్‌లో ప్రభాస్ పండించేటటువంటి కామెడీ గాని, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 'నానమ్మ మనవడి' సెంటిమెంట్ సీన్‌లు గాని, సంజయ్ దత్‌కి, ప్రభాస్‌కి జరిగేటటువంటి సీన్స్ కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా అక్కడక్కడైతే దర్శకుడిగా మారుతి అయితే కొన్ని తప్పటడుగులు వేశాడని మనకు తెలిసిపోతుంది. కానీ ఎంతో కష్టంతో ప్రభాస్ అయితే ఆ తప్పటడుగులను గూడా అధిగమించి వన్ మ్యాన్ షోగా ఈ 'రాజాసాబ్' మూవీనైతే తన భుజాల మీద వేసుకొని ముందుకెళ్ళడం అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఫైట్ సీన్స్ గాని, అన్నీ చాలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని బావున్నాయి. పాటలైతే కొంచెం అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తాయి మనల్ని. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీగా 'రాజాసాబ్' అయితే యావరేజ్ టాక్‌తో ముందుకొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అయితే మిశ్రమ స్పందనతో ఉన్నారు ఆడియన్సు. కొంతమంది రివ్యూస్ వాళ్ళందరూ సినిమా ఫ్లాప్ అని, బాగోలేదని ఇస్తున్నారు కానీ,
మరీ అంతగా దరిద్రంగా అయితే లేదండి. ఎందుకంటే ఇక్కడికి సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళంతా ఒక ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సినిమా రీచ్ కాలేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అంటున్నారు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. కాస్త హీరోయిన్‌ల ఎక్స్‌పోజింగ్ అయితే ఫ్యామిలీ మ్యాన్స్‌ని అక్కడక్కడ ఇబ్బంది పెట్టొచ్చు. కానీ కామెడీ టైమింగ్ గాని, ఫ్యామిలీతో చాలా కాలం తర్వాత సంక్రాంతికి వచ్చిన వాళ్ళంతా కూడా సినిమా అయితే చూడొచ్చు. హర్రర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. 'ప్రభాస్' వన్ మ్యాన్ షోగా ఈ మూవీనైతే నడపడం జరిగింది. మనమొచ్చి యావరేజ్ అని చెప్తున్నాం.